గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారు టోటల్గా మొత్తాన్ని కూడా వారికి సమాలించుకుంటుండగా పార్టీని మళ్ళీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని చెప్పేసి త్వరలోనే దానికి పునాది వేస్తామని చెప్పడం జరిగింది. పార్టీ జిల్లా కమిటీ కానివ్వండి, రాష్ట్ర కమిటీతో పాటు మండల కమిటీ కానీ, గ్రామ కమిటీ కానీ, ఆ కమిటీని ఎలా బలోపేతం చేస్తామని చెప్పేసి ఎలా చేయడం జరిగింది క్లియర్గా వారి మనోభావాలకు అనుగుణంగా మీరు స్పందించడం జరిగింది. సో మేము ఈరోజు మొత్తం సమావేశంలో మా అభ్యర్థి వినోద్ కుమార్ గారు మా క్యాడర్ మొత్తం కూడా ఈసారి కసిగా పనిచేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు సీఎం లేకపోతే ఈ నెల రోజులలో తెలంగాణ ప్రజల యొక్క బాధలు కనబడుతున్నాయి. అలాగే వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న అభివృద్ధి చూసిండ్రు. 5 సంవత్సరాలు ఎంపీగా వినోద్ కుమార్ గారు లేకపోవడం వలన అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది. కేంద్రం నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా నిధులు రాలేకపోయినాయి. కాబట్టి ఒక నెల లోపలనే కేసీఆర్ గారు లేని సీఎంను ప్రజలు ఎట్లయితే ఊహించుకుంటలేరో 5 సంవత్సరాలు వినోద్ కుమార్ లేకపోవడం వలన సేమ్ అదే ఊహించుకుంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఆల్మోస్ట్ శపథం చేసినట్టు చేయించారు. ఎందుకంటే ఇది మాకు బండి సంజయ్ ఇప్పుడు ఎంపీ గెలిస్తే మాకు నష్టం జరిగింది తప్ప కానీ లాభం జరగలేదు. అదే వినోద్ కుమార్ ఉన్నప్పుడు మాకు లాభం జరిగింది. కాబట్టి మా లాభం కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామ అభివృద్ధి కోసమైనా వినోద్ కుమార్ గారు గెలిపించుకుంటామని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కసారి మొన్న జరిగిన 2023 ఎన్నికలలో ఒకసారి పరిశీలిస్తే మొత్తం 7 కాన్స్టిట్యూన్సీల్లో 3 మేము ఎమ్మెల్యే గెలిచాం. కౌశిక్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, మేము. తర్వాత 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచారు. మొత్తానికి కూడా చూస్తే మాకన్నా ఒక 5,650 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువనే పడ్డాయి. అంటే మేము ఈరోజు ఎన్నికలను పెట్టినా కూడా మాకు మొన్న అంత గాలిలో కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని గెలుచుకున్నది. అయినా కూడా మొత్తాన్ని ఓట్ల పరిస్థితి చూస్తే ఈ లోక్సభ ఎన్నికలలో మాకు 5,600 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ ఉన్నాయి. సో 3వ స్థానంలో బీజేపీ ఓటింగ్ బ్యాంక్ ఉన్నది. అందుకే 5,600 దీన్ని పెంచుకుంటాం. ప్రతి గ్రామంలో ఎక్కడ పొరపాటు జరిగినాయి, ఏ సెక్షన్లో మాకు ఓట్లు వేయాలని చూసేసి ప్రతి బూత్లో మినిమం 100 ఓట్లు పెంచుకునే చేసే గిట్ట మాకు మినిమం 1,00,000 ఓట్లతో గెలుస్తామని చెప్పేసి ఆ ధైర్యంతో, ఆ కమిట్మెంట్ తోటి ఈరోజు పార్టీ మొత్తం కూడా ముక్త కంటకు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పక 100% మేము మళ్ళీ వినోద్ కుమార్ గారిని గెలిపిస్తామని చెప్పేసి అందులో భాగంగా మేము 3 ఎమ్మెల్యేలం. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీని మాకు పక్క కూడా వేరే కాన్స్టిట్యూన్సీ తీసుకోవడం జరుగుతుంది. మా కాన్స్టిట్యూన్సీలో లీడింగ్తో పాటు వేరే కాన్స్టిట్యూన్సీ ఆ పక్క కాన్స్టిట్యూన్సీగా మేము ఇన్ఛార్జ్ తీసుకొని అద్భుతంగా మేము గెలిపించుకుందామని చెప్పడం జరిగింది. ఎందుకంటే దీని తర్వాత వచ్చేది స్థానిక సంస్థలు కాబట్టి డెఫినెట్గా ఎంపీ వినోద్ కుమార్ గారు గెలవడము మాకు అవసరం అని చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు 2017 సంవత్సరంలో. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు కరీంనగర్ స్మార్ట్ సిటీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు బండి సంజయ్ అనే వ్యక్తి ఎంపీగా లేడు, కేవలం కార్పొరేటర్గా మాత్రమే ఉన్నాడు. ఆ రోజు వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు పంపిస్తే మేమందరం వెళ్ళి కేంద్రంలో ఉన్న ఒక ఎంపీగా హోదాలో ఉండి కొట్లాడుకొని మాకు కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకోవడం జరిగింది. సుమారు 1000 కోట్లతోటి ఈరోజు కరీంనగర్ డెవలప్మెంట్ జరుగుతుందంటే ఆ రోజు వినోద్ కుమార్ గారు వెళ్ళి ఆ కేంద్రంలో ఎంపీగా ఉండి ఆ రోజు కేంద్రంతో మాట్లాడి ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి దాని తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఒకటి, ఒక దిక్కు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న బండి సంజయ్ ఎంపీ ఇంకొన్నప్పుడు మరి ఇంతవరకు ₹1 ఎందుకు నిధులకు రాలేదు. సో అందుకే అభివృద్ధి కుంటుపడ్డది, వెనుకంజపోయింది. సో ఆ 5 సంవత్సరాలలో ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా 1000 కోట్లతో తీసుకొచ్చిన వినోద్ కుమార్ గారు మళ్ళీ ఈసారిలో కావాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా మేమందరం కూడా 3 ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జీలందరం కలుసుకొని మా హరీష్ రావు గారు పిలిపించుకొని అద్భుతంగా ఒక మంచి పక్కా ప్రణాళికతోటి మేము ముందుకెళ్తాం. ఈరోజు రైల్వే లైన్లు వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు ఎన్ని రైల్వే లైన్లు వచ్చినాయి? మరి వినోద్ కుమార్ గారు పోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఒక్క రైల్వే లైన్ కన్నా ముందు జరిగిందా? సిద్దిపేట కూడా సాగుతుంది, కానీ కరీంనగర్ రాకపోవడం జరగలేదు. కాబట్టి ఈరోజు ఆ ఆగిపోయిన రైల్వే లైన్లు మళ్ళీ పునరుద్ధరణ జరగాలంటే మళ్ళీ వినోద్ కుమార్ గారు మేమన్నాం కాదు, మా కింద క్యాడర్ నుంచి బలమంగా వినిపించింది. కాబట్టి డెఫినెట్గా మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
తప్పక మేము ఈసారి ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిపించుకుంటాం. అందులో ముఖ్యంగా ఈరోజు జరిగిన కరీంనగర్ పార్లమెంటును డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది ఒకవైపు కేంద్రం సంబంధించింది. గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు చాలా మాట్లాడింది ఈరోజు. ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు ఆగుతలేరా, ఓపిక లేదా, నెల రోజుల లోపలే మేము అన్నీ చేస్తామా, 10 సంవత్సరాలు ఏం చేస్తున్నాం, ఇంత ఓపిక లేదు అని అనడం జరుగుతుంది. మేము మళ్ళీ మీ పత్రికల ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. మేము ఒక్క మాట అనలేదు, మీరే అన్నారు. మొత్తం 9వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తాం, 9వ తారీఖు నుంచే అమలు చేస్తాం 6 గ్యారెంటీలు అన్నది మీరా మేమా? మీరేగా అన్నది. రైతు బంధు ఇంతవరకు పల్లె. రుణమాఫీ ఏమన్నారు, తొందరతో కట్టండి, మా ప్రభుత్వం వస్తుంది, వెళ్ళండి, వెళ్ళిపోయి మళ్ళీ రుణాన్ని తీసుకో 2 లక్షల రూపాయలు అంటే మీ మీద నమ్మకంతో 2 లక్షలు రుణం తీసుకోరు. 9 వాయే, ఈరోజు 4 అయిపోయాయి. రైతు బంధు పడకపోయే, రుణమాఫీ పడకపోయే. ఇది అడిగితే మాకు ఓపిక లేదన్నది. మేము కాదు కదా అన్నది, ప్రజలకు మీరేగా ఓట్లేసుకున్నది. మీ మాటలు నమ్మిరు కదా, మీ మాటలు నమ్మిరు కాబట్టి మేము మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. ఓపిక పోవడం కాదు, మేము గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే పంట నారేసుకోవాలి వెయిట్ చేస్తున్నారు. దీని తర్వాత మళ్ళీ మీకు 3 నెలల తర్వాత ఇప్పుడు గుర్తు చేస్తున్నాం మేము. మళ్ళీ ఓపికలే అనకుర్రి. ఏమన్నారు మీరు, కొనుగోలు కేంద్రాల దగ్గరికే వెళ్ళి మేము పంట కొనుగోలు చేస్తాం, ఎంఎస్పి ఇస్తాం, ఎంఎస్తో పాటు 500 బోనస్ ఇస్తా అంటున్నారు. దయచేసి ఇంకా 3 నెలల ముందే మీకు గుర్తెత్తున్నాము. ఈసారి మీరు కొనుగోలు కేంద్రాల నుంచి రైతుకు పడే డబ్బులు 500 బోనస్ తోటి తప్పక ఇవ్వాలి. అది 100 రోజుల లోపల వస్తాయి కాబట్టి అది తప్పక ఇవ్వండి. సో ఇవన్నీ మేము అడిగితే ఓపిక లేదా, మీద పడతారా అన్నాడు. మీద పడ్డది మేము కాదు, రైతులు నాట్లేసుకోవాలి. ఇప్పుడు రైతు నాట్లేసుకోవాలంటే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు విత్తనాలకు డబ్బులు లేవు రైతులకు. సకాలంలో విత్తనాలు వేసుకోవాలంటే చాలామంది రైతులు ఈ రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి విత్తనాలు వేసుకోవన్నా వద్దా? అందుకే రైతు బంధు వేయమంటున్నాం మేము. మీరు ఓపిక లేదంటే మరి రైతు అయితే ఆగడు కదా, పొలం సీజన్ ఆగదు కదా. మేము రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. మిగతా మీకు స్కూటర్లు ఇస్తారా తర్వాత అర్జెంట్ లేవు. మాకు కావాల్సింది ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతు బంధు పడాలి. పడితే రైతులకు ఇమ్మీడియట్గా పంటకు సంబంధించిన విత్తనాలు ఉనుకొచ్చుకుంటారు, యూరియా బస్తాలు ఉనుకొచ్చుకుంటారు, ఆ నాట్లకు సంబంధించిన విత్తనాలు ఉనుకొచ్చుకుంటాడు. దానికోసం మెడ మీద ఉన్నది కాబట్టి రైతు బంధు ఇవ్వమని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం. దాన్ని మీరు ఓపిక లేదు అనుకుంటే దయచేసి సరే రేపు రాబోయే ఎక్కడెక్కడైతే డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ అడుగుతాం. కాబట్టి గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు మీ యొక్క డిమాండ్ను మీరు ఏదైతే ప్రజలకు చెప్పి అధికారికి వచ్చారో దాన్ని మేము రిమాండ్ చేస్తున్నాము, మీకు గుర్తు చేస్తున్నాము. తొందరనే వెనువెంటనే రైతు బీమా వేయడం అని చెప్పి మీకు గుర్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మేమే ఎప్పుడైనా చేసుకోరు, మీరు స్కూటర్లు ఎప్పుడు ఇస్తారో ఇచ్చుకోరు, మీరు సిలిండర్ ఎప్పుడు ఇచ్చుకోరు. కానీ రైతు బంధు అనేది ఇప్పటికే పడాలి కదా. తర్వాత పెన్షన్స్ డిసెంబర్ 3 నాడు ఇవ్వవలసిన పెన్షన్ ఇప్పుడు జనవరి 3 అయింది. 2 నెలల పెన్షన్ ఉండగా 2000 ఇచ్చే పరిస్థితి లేకపోయా, 4000 ఇస్తా అంటారు. అది పోనీ మేము ఎప్పటి ఇచ్చుకొని మీ స్కీమ్ ప్రయోగిస్తారు. కానీ ఇప్పుడు రైతు దుక్కి కూర్చున్నాడు కదా, ఆయనకు 80% ఉండగా విత్తనాలకు కావాల్సిన డబ్బులు లేవు చేతిలో పెట్టుకోవాలంటే. మీరు ఎకరం లోపల ఒక్కొక్కరికి ₹1 ₹75 ₹80 అట్లా ఇస్తే మీరు మరి ఇప్పుడు రైతు బంధు లేకపోతే రైతు ఎట్లా పొలం దున్నుకోవాలి, మళ్ళీ వరి సాగు ఆగుతుంది. అందుకోసం మేము మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం, మేము డిమాండ్ ఎత్తలేము, మీకు గుర్తు చేస్తున్నాం. రైతులందరూ వెయిట్ చేస్తున్నారు, దుక్కి దున్నుకో వెయిట్ చేస్తున్నారు, నీళ్ళల్లో దుక్కు పెట్టుకుంటున్నారు. మీరు వారు యూరియా బస్సు కొనుక్కోవాలంటే డబ్బులు లేవు కాబట్టి మీరు రైతు బంధు వెయ్యమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. 3 సార్లు ఓడిపోయిండు బండి సంజయ్ గారు. కుకటిపల్లితో ఎవరు ఓడిపోయారు? ఎవరు మేమా? మాటలు బాగా చెప్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సీఎంలు అవుతామన్నారు, బీసీ సీఎంలు అవుతారు. 3 సీఎంలు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ? కుకటిపల్లితో ఓడిపోయారు. ఈరోజు బీజేపీ పార్టీ యొక్క అభ్యర్థులు 3 ఓడగొట్టింది. ఏ పార్టీ ఓడగొట్టింది? బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టింది. ఎవరు కుకటిపల్లి తెలుస్తున్నారు? మాటలు చెప్పి 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 మాటలే కాదు చేతలు. ఏది మీ రైల్వే లైన్ బండి సంజయ్ గారు? ఏది రైల్వే లైన్? ఈరోజు మానే రివర్ ఫ్రంట్ వెయిట్ చేస్తున్నది, కొనసాగిస్తారా లేదా?
రేపు పొద్దున మీకు మొన్న డబుల్ ఇంజన్ మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నారు, మీరు ఎంపీ గారు ఉన్నారు. ఈ డబుల్ ఇంజన్ ఫెయిల్ అయినాయా? ఇంజన్ ముందుకు ఎందుకు వెళ్ళలే? రైల్వేలో ఎందుకు ముందుకు వెళ్ళలే? ఇక మమ్మల్ని కుక్కడి పేలు ఇదేం చేస్తావు? మీ ఊరు అంతర్గతం కొట్లాడుకొని మీరే కుక్కడి వెళ్తే తీసుకొని బయట వారేసుకున్నారు. ముగ్గురు ఓడిపోయారు సీఎం క్యాండిడేట్లు. ఇంకెవరు కుక్కడు ఎవరు కొట్టారు? కాంగ్రెస్ ఓడగొట్టిరా? టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ఏ ఓడగొట్టింది. మరి ఎవరిని కుక్కడి పేలతో ఓడగొట్టిందో మీకు కనబడుతుంది అందరికీ. ఇక మాట్లాడుతూనే ఉంటారు ఎవరు. మళ్ళీ మీరు రాజగోపాల్ గురించి మాట్లాడతారు. మళ్ళీ మేము చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇది మేము కుటుంబము. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకప్పుడున్నప్పుడు మా అధినేత కేసీఆర్ గారు ఈజ్ నాట్ ఏ లీడర్, మా అందరికీ దైవ సమానులు. బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఏ ఒక్క వ్యక్తులంగా కేసీఆర్ను వదిలి వెళ్ళిపోరు. అది మేము రాజకీయాల కోసము స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తలేరు. మా ఎమ్మెల్యేలు అందరూ మొత్తం మంది క్లియర్గా కేసీఆర్ వెంబడే ఉన్నారు. మేము గేట్ చేస్తే వాళ్ళు టచ్ పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళని కాపాడుకోమని చెప్పి అదేం లేదు. మాకు అధికారం ముఖ్యం కాదు. 10 సంవత్సరాలు అద్భుతంగా అధికారం చేసినాం. మా ఎమ్మెల్యే పర్ఫెక్ట్గా కేసీఆర్ వెంబడే ఉంటారు అని ఎక్కడ ఎలాంటి డౌట్ లేదు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవి మాట్లాడుతుండవచ్చు. ఆయన మాట్లాడితే మేము పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్నటిదాకా మా అసెంబ్లీలో ఒకసారి బీజేపీకి ఒకసారి మునుగోడులో ఓడిపోయింది కాబట్టి ఆయన ఏమో మాట్లాడుకుంటుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్న మంత్రి పరిస్థితి అంటే ఆవేశంగా ముందుకు పోయి నడుస్తూ ఉన్నారు. మేమే ముందుకు వచ్చినాము, మేమే పంచం మాట్లాడతాము అని మాట్లాడుతున్నారు. చూస్తాంగా ఒక 2-3 నెలల తర్వాత ఉంటాం మేము అందరం బతికి ఉంటాం కదా. బిర్రు ఒకరైతే 4 కొరుకుతాను, వాళ్ళు గుద్దుతాను. ఇవన్నీ కూడా ఒక 1-2 మంత్స్ లోపల తెలుస్తూ ఉంటాయి బయట కన్నొచ్చాడు. మేము అల్టిమేట్గా ఏమంటలే, మీరు ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారో గది మీరు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం అంతే. వీఆర్ రిక్వెస్టింగ్ యూ, ఇంప్లిమెంట్ చేయాలి. మొదటి మెడ మీద ఉన్నది కత్తి ఉన్నది రైతు బంధు, అది ఇచ్చేయండి అని చెప్తున్నాం మేము. మీరేం చెప్పేది మా ఇష్టం చేస్తున్నాం అంటే మరి రైతు అయితే పంట వేసుకోవాలి కదా, సీజన్ పోతుంది కదా, సీజన్ దాంట్లో వేయలేరు కదా. కాబట్టి అది మేము చెప్తా జరుగుతుంది. మీరు చెప్పిన హామీలు మేము గుర్తు చేస్తున్నాం. ఇంకున్నాయి, మస్తు హామీలు ఉన్నాయి. ఎట్లా అవసరం పడితే అట్లా హామీలు మేము గుర్తు చేస్తూ ఉంటాం. ఆ హామీలు ఫస్ట్ అయితే రైతు బంధు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెంట్ ఏమని చెప్తున్నాం. ఎవరు చూద్దాం కదా, ఇంకా ఉన్న పార్టీ ఉన్నది మాకు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ అంతర్గతంగా మేము అందుకే మాట్లాడుతున్నాము. మేము ఆ ప్రభుత్వం కూలిపోవాలన్నో ఆ పార్టీ విలువ అంటలేము, మేము అంటలేము. మమ్మల్ని తీసుకుపోయేదంటే మీరు ఒక్కరు తీసుకుపోతే 10 మంది మాకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటారంటే ఉన్నాం. క్లియర్గా పార్టీని ఎట్టి పరిస్థితితో వాళ్ళ మనసులో మాటలు మాట్లాడినరు. సంస్థాగతంగా బలోపేతం చేయమన్నారు. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, ప్రతి ఒక్క కమిటీలు వేయాలి. సంస్థాగత బలోపేతంగా అంటే దాన్ని ఏమాత్రం ఉండగా లేకుండా కేటీఆర్ గారు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. త్వరలో అద్భుతంగా ఇంకా అన్ని 17 కాన్స్టిట్యూన్సీ మీటింగ్లు అయిన తర్వాత మళ్ళీ పార్టీలు అందరం కూర్చుంటాము. డెఫినెట్గా పార్టీని గ్రామ స్థాయి నుంచి చూడంగా పార్టీ కార్యకర్త సూసైడ్ స్క్వాడ్గా పనిచేస్తాడు మార్నికి. ఆ గ్రామ స్థాయి నుంచి చూడంగా బలోపేతం చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అంటే ఒక్కటి ఫస్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఓడిపోయినరా అని కొంచెం బాధ అవుతుంది వాళ్ళందరి కూడా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నో హామీలు ఇచ్చారు, అమలుకు నోచుగా హామీలు ఇచ్చారు. ఆ హామీల వల్ల చాలామంది అట్రాక్ట్ అయ్యారు. మరి మొత్తం మంది అట్రాక్ట్ అయితే మేము కూడా 3 ఓడిపోవాలి కదా, మేము కూడా 3 గెలిచినాం కదా. సో కొన్ని ప్రాంతాలలో ప్రజలు వారి కాంగ్రెస్ పార్టీ యొక్క అన్ని హామీలు అవి వస్తాయా అని భావన ఉండి ఓట్లు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు తెలిసింది, ఒక 1 మంత్ లోపే తెలిసిపోయింది. 9వ తారీఖు ఇస్తా అనే ఇంతవరకు సమస్య లేదు. 9వ తారీఖు అంటే ఇస్తా అన్నారు, అది ఇప్పటివరకు వెళ్ళే 1 మంత్ లోపల ఇంత ప్రభుత్వ వ్యతిరేకతను ఫస్ట్ టైం కనబడ్డది. ఏ ప్రభుత్వం కూడా 6 నెలల్లో 8 నెలల్లో 1000 సంవత్సరానికో 2 సంవత్సరాలకో బయటపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు మాట ఇస్తారు. కానీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 7th నాడు ప్రమాణస్వీకారం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు ఇంప్లిమెంట్ చేస్తానని ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మమ్మల్ని శ్వేతపత్రం పెట్టుకొని మా మీద దాడి చేసే వాళ్ళు మీరు ఏం హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోండి. మమ్మల్ని అంటే ఏమవుతుంది, ఓన్లీ టాపిక్ డైవర్షన్ ఇస్తుంది మమ్మల్ని అనడం తప్ప. కానీ మీరు మమ్మల్ని ఎంత అన్నవడంగా ప్రజలు గమనిస్తుండ్రు, రైతు బంధుకు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.